శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక్ గురువుగారు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు అతి రహస్యంగా ఈ మంత్రాన్ని మాత్రం పాటిస్తే చాలండి, మీ యొక్క జీవితం మొత్తం కూడా మారిపోతుంది. మీరు మీ జీవితంలో అపర కుబేరులు అవుతారు. నిజమండి, మీరు విన్నది నిజమే. ఈ యొక్క మంత్రాన్ని నిష్ఠగా మేము చెప్పిన ఈ సమయంలో పాటిస్తే గనక ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మంచి కలుగుతుంది. అలాగే ఇప్పటిదాకా పడిన ప్రతి ఒక్క ఇబ్బంది నుంచి మీకు విముక్తి అనేది లభిస్తుంది. ఇక పట్టిందల్లా బంగారం అవుతుంది. అడుగేసిన ప్రతి ఒక్క చోట సక్సెస్ అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. కావున ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్లిపోదాం. అప్పుడే మనము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం అనేదే లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. మీ యొక్క జీవితంలో ఎన్నో ఇబ్బందులకు ఇప్పటి వరకు గురి అయి ఉంటారు. పెద్ద పెద్ద కష్టాలు ఎదుర్కొని ఉంటారు. ప్రతి ఒక్క చోటు నుండి మీకు ఎక్కువగా నిరాశ అంది ఉంటుంది. కానీ ఇప్పటిదాకా మీరు పడినటువంటి కష్టాలకు ఇక మీరు చెక్ పెట్టేయొచ్చు. మీరు చూసే ఉంటారండి, ఈ యొక్క మాసం మొదలైన దగ్గర నుంచి కూడాను మీకు తెలియకుండానే ఎన్నో రకాలైనటువంటి చిన్న చిన్న కష్టాలు అనేవి జరుగుతూ వస్తున్నాయి. అది వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కోసం ట్రై చేస్తూ ఎన్నో చోట్ల అప్లికేషన్లు పెట్టినా ఫిల్ చేసినా కావచ్చును, ప్రతి ఒక్కటి మీకు నష్టం అనేది చేర్చి ఉంటది. కానీ ఇక్కడి నుంచి మాత్రము మీకు అన్ని ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవుతాయి. ఎందుకు అని అంటున్నారా? సాక్షాత్తు ఆ మహాదేవుడే, ఆ ఈశ్వరుడే కృప మీ మీద చూపించబోతూ ఉన్నాడు. కావున ఇక్కడి నుంచి ప్రతి ఒక్కటి మంచి జరుగుతుంది. అది బిజినెస్ కావచ్చు, జాబ్ కావచ్చు, కొత్త కొత్త బిజినెస్ ఆపర్చునిటీలు కలగవచ్చు. అలాగే ప్రతి ఒక్కటి మీకు ఏ విధంగా ఉండబోతుంది చాలా క్లియర్ గా ఇప్పుడు మీరు ఈ యొక్క వీడియోలో మొత్తంగా చూస్తే అర్థమవుతుంది. దానికి తోడు ఏమిటంటే గనక ఈ యొక్క మంత్రాన్ని తప్పక పాటిస్తే చాలా మంచిది అనేది కూడా ఇప్పుడు మేము తెలియజేస్తున్నాము. ఈ మాసం మొదలైన దగ్గర నుంచి మీరు గమనించే ఉంటారు, చాలా రకాల ప్రాబ్లమ్స్ ని మీరు ఫేస్ చేస్తూనే వస్తున్నారు. ఇంట్లో కావచ్చు లేదా ఇంటి బయట కావచ్చును. ఇంట్లో అంటే ఫ్యామిలీ పరంగా కూడా అవతల వారికి మంచి చేయాలని చూస్తారు. కానీ అది మీకు బెడిసి కొడుతూ ఉంటుంది. మీరు మంచిగా ఏదైనా మాట చెప్తుంటే ప్రతి ఒక్క దానికి కూడా పెడార్థమే వస్తూ ఉంటుంది. అలాగే మీరు బయటికి వెళ్లి ఏదైనా జాబ్ సెర్చ్ చేసుకుంటున్నా అక్కడ కూడా మీకు అన్సక్సెస్ అనేది ఉంటుంది. బిజినెస్ లో ఏమైనా పెట్టుబడి పెడదాం కదా అని అనుకుంటూ ఉంటే గనక ఖచ్చితంగా అది నష్టానికే దారి తీస్తూ ఉంటుంది. ఈ విధంగా చాలా రకాల ప్రాబ్లమ్స్ ని తులారాశి వారు ఇప్పటిదాకా ఫేస్ చేసి ఉంటారు. కానీ ఇక్కడ మాత్రము ఇక్కడి నుంచి మీకు మొత్తం కూడా ఓన్ ఐడెంటిటీ అనేది ఏ విధంగా రాబోతూ ఉన్నది అంటే గనక సాక్షాత్తు పరమశివుని యొక్క దయా కృప కటాక్షాలు అనేవి మీ మీద కలగబోతూ ఉన్నాయి. ఎందుకంటే మీరు గతంలో చేసిన సత్కార్యాల రీత్యానే మీ యొక్క జీవితం ఈ విధంగా మార్పులు అనేది జరగబోతూ ఉన్నది. మీకు ఎటువంటి అవకాశం వచ్చినా కూడా సక్సెస్ దిశగా అడుగులు వేస్తారు. ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోండి. అలాగే ఏ 2 గ్రహాలకు సంబంధించిన కలయిక మీ యొక్క జీవితంలో ఇంత పెద్ద చేంజ్ అనేది తీసుకురాబోతుందో కూడా ఇప్పుడు తెలుసుకుందాము. మీరు ఇక్కడ మీకంటూ సొంత ఐడెంటిటీని క్రియేట్ చేసుకోబోతున్నారు. ఆ యొక్క క్రియేట్ చేసుకునే దాంట్లో ఏ విధంగా ఉంటుంది అని అంటే గనక ఇప్పటిదాకా మీరు ఇంట్లో కావచ్చు లేదా బయట కావచ్చు ఎన్నో రకాలుగా ఎంతో మందికి హెల్ప్ చేసి ఉంటారు. కానీ మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అస్సలు రాలేదు. సో ఇప్పుడు ఇక్కడి నుంచి మాత్రము మీరు చేసే ప్రతి పనిని కూడా ప్రతి ఒక్క సహాయాన్ని కూడా ప్రతి ఒక్కరూ గుర్తిస్తూ ఉంటారు. మీకంటూ ఒక ఐడెంటిటీని మీరు క్రియేట్ చేసుకుంటారు. ఇక దాంతో పాటుగా మీ ఇంట్లో అలాగే మీరు ఎవరైతే ఈ రాశికి చెందిన వారు ఉన్నారో వాళ్ళు చాలా అంటే చాలా ఎక్కువ సమయం నుండి బాధపడుతున్నటువంటి హెల్త్ ప్రాబ్లం ఏదైతే ఉన్నదో దాని నుంచి కూడాను మీరు విముక్తి అనేది పొందుకోబోతూ ఉన్నారు. ఇక మీరు ఇక్కడ చేయవలసిన మరొక ఇంపార్టెంట్ పని ఏమిటి అంటే గనక మీరు ఏ పని అయినా చేసే ముందు కూడా ఇంట్లో నుండి బయటికి వెళ్లేటప్పుడు కూడా మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ల ఆశీర్వాదం అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. అలా తీసుకుని వెళ్తే గనక మంచి జరుగుతుంది. అలాగే మీ కెరియర్ విషయానికి వస్తే గనక కెరియర్ ఏదైతే ఉందో అది చాలా బాగా లీడ్ చేయబోతూ ఉన్నారు. ఇప్పటిదాకా మీకంటూ ఆగిపోయిన ప్రమోషన్ ఏదైతే ఉందో ఆ యొక్క ప్రమోషన్ కూడా అతి త్వరలో మీకు దొరకబోతుంది. ఇంకా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో హయ్యర్ స్టడీస్ కోసం ఎవరైతే చదవాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నారో హయ్యర్ స్టడీస్ కోసం అబ్రాడ్ వెళ్లాలని అనుకుంటూ ఉన్నారో
అటువంటి వాళ్ళ కోసం కూడా ఇప్పుడు చాలా మంచి అనేది అయితే ఈ సమయంలో మీకు చాలా చాలా అనుకూలంగా ఉండబోతోంది. ఇక బిజినెస్ పరంగా బిజినెస్ చేస్తూ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా మంచి పెట్టుబడికి మంచి రాబడి అనేది కూడా ఉండబోతూ ఉన్నది. ఇక దానికి తోడుగా మీరు కొత్త కొత్త ఆపర్చునిటీస్ ని కూడా కొత్త కొత్త బిజినెస్ ని కూడా ఎస్టాబ్లిష్ అనేది చేయబోతున్నారు. ఇక ఎవరైతే ఎక్కువ శాతంగా ఆవేశానికి పోయి ఎక్కువ శాతంగా గొడవలకి కొట్లాటకి వెళ్తూ ఉంటారో అటువంటి వాళ్ళు తస్మాత్ జాగ్రత్త. ఈ రాశి జాతకులు ఈ యొక్క సమయంలో వాటి నుండి చాలా దూరంగా ఉండడం మీకు చాలా మంచిదిగా చెప్పడం జరుగుతుంది. లేదంటే చిన్న చిన్న గొడవలు కూడా పెద్ద పెద్దగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిమ్మల్ని ఇరికించడానికి మంచి సమయంగా ఉంటుంది. కాబట్టి తగాదాలకు ఈ రాశి జాతకులు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదిగా చెప్పడం జరుగుతుంది. దానికి తోడు ఎవరైతే కోర్టులో మీ పేరు మీద కానీ మీరు వేసినటువంటి ఏదైనా కోర్టు కేసెస్ అనేవి జరుగుతూ ఉన్నట్లయితే మాత్రమో తీర్పు అనేది మీకే చాలా అనుకూలంగా వస్తుంది. మీకే అనుకూలంగా రావడం కాకుండా సంతోషం కూడా కలుగుతుంది. ఇక ఫ్రెండ్స్, దీనికి తోడు పెళ్లైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ పార్ట్నర్స్ తో పాటుగా చాలా మంచి అండర్స్టాండింగ్ అనేది ఉండబోతూ ఉన్నది. చిన్న చిన్నగా ఏమైతే మీకు ఇప్పటి వరకు గొడవలు ఏమైతే ఉన్నాయో లేదా పొరపచ్చాలు కానీ అపార్థాలు కానీ ఏమైతే ఉన్నాయో అవి అన్ని కూడా సమసిపోయే అవకాశాలు, అలకలు అన్ని కూడా తీరిపోయే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అత్త వాళ్ళ ఇంటి నుండి మీకు ఒక మంచి లాభం అయితే కలగబోతుంది. అది కేవలం డబ్బు పరంగానే కాకుండా ఇంకేదైనా పరంగా కూడాను మీకు లభించవచ్చును. వీటన్నింటికి కారణం ఏంటి అంటే గనక శని అలాగే సూర్య అనుగ్రహం ఏదైతే ఉందో అది మీ మీద కలగబోతుంది. ఈ ఇద్దరు గ్రహాల అనుకూలత అలాగే మిమ్మల్ని అన్ని మంచి మంచి పనులు అలాగే మంచి సమయం అనేది మీకు స్టార్ట్ అవబోతుందని చెప్పాలి. ఇక దీనికి తోడుగా ఏమిటంటే మీకు భారీ మోతాదులో డబ్బు అనేది కూడా అందబోతుంది. అదే విధంగా అంటే గనక అటు అత్తవారి ఇంటి కాడి నుండి కావచ్చు, బిజినెస్ పరంగా కావచ్చు, లేదంటే గనక మీరు పెట్టిన పెట్టుబడిలో ఏదో ఒక రాబడి రావచ్చు. అలా మీకు పెద్ద అమౌంట్ లో మనీ అనేది కూడా దొరకబోతుంది. ఇక ఫ్రెండ్స్, మీరు జపించాల్సిన మంత్రం విషయానికి వస్తే గనక ఆ మంత్రం ఏదైతే ఉందో ఫస్ట్ ఆఫ్ ఆల్ జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే దేవుడి మీద నమ్మకం అనేది ఖచ్చితంగా ఉంచాలి. మంచిగా ఉన్నప్పుడు దేవుణ్ణి మరచిపోయి బాధలు వచ్చినప్పుడు దేవుణ్ణి గుర్తు పెట్టుకుని నాతో ఇలా జరిగింది అలా జరిగింది అని మాత్రం అస్సలు చెప్పకూడదు. మీరు ఒకే ఒక మంత్రాన్ని జపించాల్సి ఉంటుంది. అది కూడా ఏమిటంటే గనక ఈ యొక్క తిథి నాడు మీరు ఎంతో చక్కగా శనివారం నాడు మీరు ఎంతో చక్కగా మంచిగా స్నానం చేసేసి హనుమాన్ చాలీసాతో పాటుగా ఓం హం హనుమతే నమః ఈ యొక్క మంత్రాన్ని కానీ లేదా మీరు అష్టోత్తరం లాగా పఠించినా కూడాను ఈ రోజు మొత్తంలో ఎన్ని సార్లు వీలైతే అన్ని సార్లు మీరు ఈ యొక్క మంత్రాన్ని జపిస్తే గనక చాలా మంచి అనేది జరుగుతుంది. ఎటువంటి ఆటంకాలు ఉన్నా సరే, ఎటువంటి ప్రాణగండాలు ఉన్నా సరే, లేదంటే మీ శత్రువు నాశనం అయినా కూడాను ప్రతి ఒక్కటి ఈ యొక్క మంత్ర జపంతో మీకు ప్రతి ఒక్కటి తీరిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడి నుంచి మాత్రము మీరు చేసే ప్రతి పనిని కూడాను ప్రతి ఒక్క సహాయాన్ని కూడా ప్రతి ఒక్కరూ గుర్తిస్తూ ఉంటారు. మీకంటూ ఒక ఐడెంటిటీని మీరు క్రియేట్ చేసుకుంటారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మీరు ఎప్పటికప్పుడు దీన్ని పాటిస్తూ ఉండండి. చాలా సింపుల్ అండి. ఓం హం హనుమతే నమః ఈ యొక్క మంత్రాన్ని మీరు జపించుకుని మనస్ఫూర్తిగా జపిస్తే సరిపోతుంది. మీ యొక్క అన్ని రకాల కష్టాలు బాధలు అన్ని కూడా తొలగిపోతాయి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.